నన్ను ఇట్లా ప్రభు సన్నిధిలో నడిపిస్తూ, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు సోదరులు రాజేష్ బ్రదర్ ద్వారా మనకి చక్కని అవకాశాన్ని కలిగించినందుకు ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే ఈ గూగుల్ మీట్ వేదికగా ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి వచ్చినటువంటి ప్రియ కుటుంబీకులందరికీ మన మంచి రక్షకుడు, గొప్ప దేవుడైన యేసు ప్రభువారి పేరిట అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము. బాగున్నారా అందరూ? వందనాలయ్యారు. వందనాలు. వందనాలు వందనాలు. వందనాలు. క్షేమంగా ఉన్నాం. చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాటన్నిటిని బట్టి, వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం నేర్చుకుంటూ ఉదయకాలంతో దినాన్ని ఆరంభించడానికి ఆ వాక్యాలు మనం చక్కగా రాసుకోవడానికి అయితే రాసుకున్నవి ఆయా సందర్భాలలో కొంచెం మనం టైం తీసుకొని ఒకసారి అలా చూడడం, రివ్యూలాగా చేసుకోవడం ద్వారా వాటిని మరింతగా మన హృదయాల్లో మనం భద్రం చేసుకోగలిగిన వారిగా ఉంటాం. కీర్తనకారుడు చెప్పిన మాట అదే. ఆయన అన్నారు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, దాచుకొని ఉన్నాను అని కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో మనం చూస్తాం. కనుక మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయాలని పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా సెలవిస్తారు. కనుక మన భూలోక వ్యక్తిగత జీవితంలో మనకు ఉండేటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మన హృదయంలో ఎంత ఉంది అనేదే. మనం ధనవంతులమా దరిద్రులమా అనేది ఈ విషయం నిర్ణయిస్తుంది. మన హృదయంలో వాక్యం ఎంత ఉంటుందో మనం దేవుని విషయంలో అంత ధనవంతులమని. ఒకవేళ అలా కాకపోతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికీయ సంఘంతో ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వాక్యాన్ని ఎట్లా వింటామో అలాగే దాన్ని అవలంబిస్తూ ఓపికతో ఫలించేటువంటి స్థితి మన జీవితాల్లో ఉండాలని ప్రభు కోరుతున్నారు. అది మనకు దీవెన, మన దేవునికి మహిమ అయి ఉంది. రండి ప్రియులరా, మనం గత వారాలలో అబ్రహాము ప్రార్థనా జీవితం అబ్రహాము మజిలీలు అనేటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాము. అబ్రహాము తన విశ్వాస జీవితపు ప్రయాణంలో ఆయన ఎక్కడెక్కడ స్టాప్ అవుతూ వచ్చాడో, మజిలీలు కలిగి ఉన్నాడో, నివాసం ఏర్పరచుకొని నివసించాడో, ఈ సంగతులను మనం గత దినాల్లో నేర్చుకుంటూ వచ్చాం. సో ప్రభు చిత్తమైతే ఈరోజు వాటిని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అబ్రహాం మజిలీలు ముగింపులోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. నిజమే ప్రియులరా, నిక్కచ్చిగా మానవ జీవితం ఈ భూమి మీద ప్రయాణం లాంటిది. మానవ జీవితమే ప్రయాణం అయితే విశ్వాస జీవితం కూడా మరింత నిశ్చయంగా ప్రయాణమే. ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఈ ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు మనకు ఎదురవుతారు. ఈ ప్రయాణంలో ఎన్నో రకరకాల పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అయితే ఎదురయ్యే వ్యక్తులు, మనం ఉండేటువంటి ప్రాంతాలు, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనల్ని బలమైన వ్యక్తులుగా అయినా చేస్తాయి, లేదా విరిగిపోయే వ్యక్తులుగా అయినా మలుస్తాయి. అయితే మనం బలమైన వారిగా ఉంటామా, విరిగిపోతామా అనేది చాలాసార్లు అది మనం వాటిని తీసుకునే విషయాల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే అది మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు మన జీవితాన్ని విరగ్గొట్టి పక్కన వేయడు. అలా అని చెప్పి మన నిమిత్తం లేకుండా, అంటే మన సంబంధం, మన ప్రమేయం లేకుండా
మనల్ని బలపరిచి అట్లా కూర్చోబెట్టడు. అందుకే భక్తి జీవితంలో ప్రభు మనల్ని రక్షించారు. అయితే రక్షణ కొనసాగించుకునే ఈ జీవితంలో మాత్రం మనం సంపూర్ణంగా ప్రభువుకి సహాయం చేయవలసింది. అంటే ఆయనకు యెస్ అని చెప్పి తోడ్పడాలి. ప్రభువా! నాకు నువ్వే సహాయం చేయండని. దాన్నే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇట్లా అన్నాడు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను అని. సో, కనుక ఫస్ట్ మనం చేయవలసిన పనేమిటంటే దేవునికి అనుకూలంగా ఉండడం. దేవుని వైపు తిరగడం. మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, దేవుడు మన వైపు తిరిగి ఉండడాన్ని మనం గుర్తిస్తాం. మనమే దేవునికి వ్యతిరేకంగా తిరిగిన పరిస్థితులుంటాయి. అందుకే ప్రభు మనల్ని కోరుతున్నాడు. మీరు నా వైపు తిరగండి, నా వైపు తిరగండని. వాస్తవానికి చాలా సార్లు యేసు ప్రభు నమ్మిన జీవితంలోనే కొద్దిమంది ఉంటారు గానీ, చాలా విషయాల్లో ఆయన వైపు తిరగని అనుభవాలు కలిగి ఉంటారు. చాలా విషయాల్లో ఆయన వైపు తిరగరు. ఆయన ఇంకా వీపు వెనకే ఉంటాడు సుమీ. ఆయన ఇంకా మనకు భిన్నంగానే ఉన్న వ్యక్తిగా మనం అనుకోని మనమే భిన్నంగా ఉంటాం. అది మన జీవితాల్లో పూర్తిగా పోవాలి. ప్రభువా! అని పిలుస్తూ ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. రైట్. మనం ముందుకు వెళ్దాం. అబ్రహాము మజిలీలు అనే ఈ విషయాలను మనం గత కొద్ది దినాల నుండి ఆహ్, వింటూ వస్తున్నాం. అబ్రహాం తన జీవితంలో కలిగి ఉన్న మజిలీల గురించి. గత వారం మనం అబ్రహాం మజిలీల్లో అబ్రహాము గెరారు నుండి బెహెర్షాబాకు వచ్చినటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. బెహెర్షెబాకు. బెహెర్షెబా ఇది ఒక ప్రమాణం. అబీమెలెకు, అబ్రహాముకు మధ్య జరిగినటువంటి ప్రమాణ స్థలం. ప్రమాణ స్థలం. ఇది ఒక సాక్ష్యార్థమైనటువంటి విషయం అని కూడా మనం గత వారం వింటూ వచ్చాము. అయితే ఇక్కడ చివర ఒక విషయం, ఒక స్లైడ్ ఉంది. దాన్ని చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. అబ్రహాం జీవితంలో ప్రయాణాలు ఎంత ప్రాముఖ్యంగా ఉండేవో, బలిపీఠాలు ఎంత విశేషంగా మనం ఎంచుతూ వచ్చామో, బెహెర్షెబా ప్రాంతంలో అబ్రహాము నివసించిన కాలం. ఎందుకంటే బెహెర్షెబా ప్రాంతము లోయ ప్రాంతమని, సువిశాల మైదానాలు కలిగిన ప్రాంతమని, మంచి పచ్చికతోనూ, అలాగే చక్కని సుందరమైనటువంటి దృశ్యాలతో బెహెర్షెబా ప్రాంతం నిండి ఉండేదని మనం వింటూ వచ్చాం. అబ్రహాము బహు పశు సంపద కలిగినటువంటి ధనికుడు. విస్తారమైన పశువులు, గేదెలు, గాడిదలు అబ్రహాం సొంతం. అయితే ఇంత విస్తారమైనటువంటి పశు సంపదను ఆస్తిగా కలిగినటువంటి అబ్రహాముకు నీటి యొక్క అవసరత చాలా ఎక్కువగా ఉంది. నీటి యొక్క అవసరత. అందుకే అబ్రహాము దినాల్లో అబ్రహాము కొంత ఎక్కువగా చేసిన పని, ప్రత్యేకించి బెహెర్షెబా ప్రాంతంలో అబ్రహాము చేసిన ఎక్కువ పనేమిటంటే బావులు తవ్వడం. కానీ అబ్రహాం లైఫ్ స్టోరీలో మనం అబ్రహాము బావులు తవ్వినట్లుగా మనం చూడం. ఆయన బావులు తవ్వుతూ వచ్చాడు. అయితే అబ్రహాము మరణానంతరం ఆ బావుల్ని ఫిలిస్తీయులు మూసివేశారని మనం ఇస్సాకు లైఫ్ స్టోరీలో చదువుతాం. ఇస్సాకు లైఫ్ స్టోరీలో. ఆ వచనాన్ని కూడా గత వారం మనం చదువుకున్నాము. అందుకే మరలా జ్ఞాపకం చేయడం ఎందుకని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సో, అబ్రహాము జీవితం చాలా బావుల్ని ఆయన తవ్వించినట్లుగా తన పశువుల కొరకు దేవుని వాక్యంలో చూస్తాం. అసలు బెహెర్షెబా అంటేనే ఆ పేరు పెట్టబడిన సందర్భమే బావి సందర్భం. బావి సందర్భం. ఇస్సాకు అబ్రహాము తవ్వించిన బావులను మళ్ళీ తిరిగి తవ్విస్తాడు. అయితే వాటన్నిటిని అక్కడున్నటువంటి గెరారీయులు, ఫిలిస్తీయులు ఆక్రమించుకుంటారు. మాది, మాది, మాది అని. అయితే ఇస్సాకు మౌనంగానే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కొక్క పేరు పెట్టేసి వెళ్ళిపోతాడు. సిత్నా అంటాడు, రెహోబోత్ అంటాడు. చక్కగా వెళ్ళిపోతాడు. కానీ అబీమెలెకుతో సంధి చేసుకున్న తర్వాత తన పనివారొచ్చి, "అయ్యా! మేము జలలు చూసాం. బావి తవ్వాము, జలలు చూసాం" అని అన్నప్పుడు అబ్రహాము ఆహ్, ఇస్సాకు ఈ మాట చెప్తాడు. ఆ బావికి షేబ అనే పేరు పెడతాడు. ఆ పేరును బట్టి అది బెహెర్షెబా అనబడింది అని
దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక బెహెర్షెబాకు బావికి చాలా సంబంధం ఉంది. చాలా సంబంధం. షేబా అని తర్వాత కాలంలో బెహెర్షెబా అని పిలువబడింది. షేబా అంటే ప్రమాణము అని అర్థం. అబీమెలెకు నాకు జరిగిన ఈ ప్రమాణపు దినాన ఈ చక్కని సువార్త లేకపోతే ఈ చక్కని విషయం బావిలో జలలు కనపడ్డాయనే విషయం నాకు తెలిసింది గనక ఈ ఈ బావికి షేబా అనే పేరు ఆయన పెట్టడం జరిగింది. కనుక ప్రియులారా, బెహెర్షెబాకు బావులకు చాలా చక్కని అనుబంధం ఉన్నట్లుగానే అబ్రహాం మజిలీలో బెహెర్షెబా ప్రాంతానికి, బావికి కూడా చాలా ప్రాముఖ్యమైన విశేషత ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా పర్యాయాలు జలల గురించి, జలలు గల ఊటల గురించి, నీటి ఊటల గురించి, నీటి బుగ్గలు అని ఇత్యాది పేర్లు మనకు కనపడతాయి. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా బావి దగ్గర జరిగిన సంభవాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు కూర్చొని ఉండడం మనము చూస్తాం. సో, ఇట్లాగున కొన్ని విషయాలు ఈ బెహెర్షెబా బావి మనకి తెలియజేస్తుంది. వాటిలో మొదటిదేమిటంటే యోహాను సువార్త 4:10 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ సమరయ స్త్రీతో ఆయన ఈ మాట అన్నారు. ఆయన అన్న మాట, "నేను దేవుని వరాన్ని, నేను నీకు జీవజలము ఇస్తాను" అని చెప్తూ వచ్చాడు. సో, యేసుక్రీస్తు ప్రభువే మనకు జీవజలాన్ని ఇచ్చే బావి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభువే మనకు జీవజలాన్ని ఇచ్చే బావి. మన జీవితంలో మనల్ని సంతృప్తి పరిచేటువంటి బావి. తృప్తినిచ్చే, సంతృప్తి కలిగి బ్రతికేటువంటి కృపను సమృద్ధిగా అనుగ్రహించే బావి యేసుక్రీస్తు మాత్రమే. ఇది బెహెర్షెబా బావి మనకు నేర్పించే ఒక ఆత్మీయ పాఠం. రెండవ మాట, బెహెర్షెబా బావి మనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యానికి చిహ్నంగా, గుర్తుగా ఉంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో చూడవచ్చు. చదవద్దులే గాని మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళటానికి లింక్‌గా ఈ మాటలు వింటూ ఉన్నాము. యెరూషలేముకి చుట్టూ గొప్ప ప్రాకారం ఉండేది. యెరూషలేము పట్టణానికి చుట్టూ గొప్ప ప్రాకారం. ఈ ప్రాకారానికి 12 గేట్స్ ఉండేవి అని నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం నిండా ఈ గేట్స్ పేర్లున్నాయి. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారానికి గల 12 గేట్ల పేర్లను మనం నెహెమియా గ్రంథంలో చూస్తాం. అయితే వాటిలో ఒక గేట్ పేరు వాటర్ గేట్, నీటి గుమ్మం. నీటి గుమ్మం. ప్రియులారా, ఈ నీటి గుమ్మం దేవుని వాక్యాన్నే మనల్ని సూచిస్తుంది. కనుక బెహెర్షెబా బావి మనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే వాక్యం అనే ఉదక స్నానంతో మనము శుద్ధి చేయబడాలని, వాక్యాన్ని జీవ జలంగా మనం తీసుకోవాలని దేవుని వాక్యం మనకి హితవు పలకడం చూస్తాము. కనుక బెహెర్షెబా బావి మనకి యేసుక్రీస్తు ప్రభుని, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడో విషయం, పరిశుద్ధాత్మను కూడా జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం ఈ 2 వచనాలు చదువుదాం. 38, 39 చదువుతున్నారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39. హలో. 39 బ్రదర్. అవునమ్మా. నా యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. రైట్, చాలు. సో, ఆ పై వచనంలో 37వ వచనంలో ప్రభువు, ఇదిగో నా యందు ఎంతమంది ఎవరు విశ్వాసం ఉంచుతారో వానిలో నుండి జీవజలాలు పారతాయి అని చెప్తూ పరిశుద్ధాత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభు యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మ ఒక వరంగా అనుగ్రహించబడతాడని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో మనం చూడొచ్చు. కనుక ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధాత్మ వరంగా పొందుతారు.
పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో ఉంటారో వారు వారి జీవితంలో నుండి జీవజల నదులు ప్రవహించేటువంటి స్థితి వారి కలిగి ఉంటారు అని యేసు ప్రభువారే తన నోటితో చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక బెయేర్షెబా బావి మనలో నుండి ఉబికి వచ్చేటువంటి పరిశుద్ధాత్ముని అనుభవాన్ని, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడే జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4వది యాకోబు భక్తుడు 3వ అధ్యాయం 10వ వచనం, యాకోబు పత్రిక 3:10లో ఈ బావి లేకపోతే ఈ వాటరు విశ్వాసి మాట్లాడే మాటలను సూచిస్తుంది అని చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. నీటి ఊట గురించి మాట్లాడుతూ ఒక ఊట నుండి ఒకే రకమైన వాటర్ వస్తాయి అంతే. అలాగే విశ్వాసి జీవితంలో కూడా అతని మాటలు ఒకే రకంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. దీన్నే యేసు ప్రభువారు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తూ వచ్చాడు. తర్వాత అది ప్రాముఖ్యమైన విషయమని యాకోబు తన పత్రికలో చెప్పడం మనము చూస్తాం. కనుక మనకున్నది ఒక్క నాలుకే. ఆ ఒక్క నాలుకతో దేవుని పిల్లలుగా దైవ సంబంధమైన మాటలే మన నోటి నుండి రావాలి తప్ప వేరొక మాటలకు మన నోటి నుండి ఆస్కారం ఏమాత్రం ఉండకూడదు అంటూ బహు కఠినమైన హెచ్చరికగా యాకోబు ఈ నీటిని గురించిన విషయాలు చెప్తూ విశ్వాసి పలకవలసిన మాటలు ఎట్లా ఉండాలో ఆయన చెప్తూ వచ్చాడు. 5వది ప్రాముఖ్యంగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఈ నీరు పరిశుద్ధ వివాహ జీవితాన్ని తెలియజేస్తుంది. పరిశుద్ధ వివాహ జీవితాన్ని. సో ఈ భాగంలో సొలొమోన్ చాలా చక్కగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తూ సో నీటిని గురించి, బావిని గురించిన ప్రస్తావన కూడా చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. 5:15 సామెతల గ్రంథం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము. అంతే. సో ఈ వచనం మనకు బాగా తెలుసు. ప్రత్యేకంగా నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. సో ఈ దినాలకు మన మనసులో పెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. అంత్య దినాలు, యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ దినాలు లోతు దినాల్లాగా ఉంటాయని, నోవాహు దినాల్లాగా ఉంటాయని ప్రభు సెలవిచ్చిన సందర్భంలో ఈ వచనంపై మన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించవలసిన అవసరత ఉంది అని చెప్పాలి. అంటే మనం మరిచిపోకూడని ఒక విశేషమైన వాక్యం. ఎందుకంటే దేవుని పిల్లలుగా పరిశుద్ధ వివాహ జీవితాన్ని కొనసాగించవలసిన వారిగా ఈ మాటను మన దృష్టిలో పెట్టుకోవాలి. మనల్ని చూసిన వారికి ఈ వచనం గుర్తొస్తే భలే ఉంటుంది. అప్పుడు మనం మాత్రమే కాక ఇతరుల దీవెనకు కూడా మనం కారణమవుతాము. దేవునికి మహిమ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గెరారు నుండి బెయేర్షెబాకు అబ్రహాము ప్రయాణం చేసి బెయేర్షెబాకు వచ్చాడు. బెయేర్షెబా బావి మన జీవితాల్లో మనకు నేర్పించే విశేషమైన పాఠాలు ఇవే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రైట్. నెక్స్ట్ 12వ మజిలీలోనికి వద్దాము. 12వ మజిలీలోకి వచ్చే ముందుగా దేవుని వాక్యాన్ని ఇలా చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. రైట్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు ఈ మజిలీ టాపిక్స్ ను కొనసాగిద్దాం. మా మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. రాత్రి మరి మంచి నిద్ర మాకు ఇచ్చారు. మా దేహాలకు కావలసిన శక్తిని, సత్వను దయచేశారు. మరి ఉదయకాలం ప్రభా ఈ గూగుల్ మీట్ వేదికగా మీ పాదాల దగ్గర రావడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మరి మీ మాటలు మేము వింటుండగా మాకు అవసరమైన మీ వాక్యపు విషయాలను మీరు మాకు బోధిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
వినే ఈ విషయాలపై మేము దృష్టి పెట్టడానికి, చక్కగా రాసుకోవడానికి, మా హృదయాలలో ఈ వాక్యపు తలంపులు ముద్రించబడడానికి, తత్ఫలితంగా మా విశ్వాస జీవితాలకు క్షేమకరమైన అభివృద్ధి, మీ నామానికి మహిమ చేకూరినట్లుగా కృపనివ్వండి. వింటున్న ఈ మాటల కొరకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాయనా మిమ్మును ఘనపరిచి హెచ్చిస్తూ, మీరే పరమ బోధకునిగా మాకు బోధిస్తున్నందుకు, మీరు చూపిస్తున్న ఈ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించి, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామములో ప్రార్థించి మిమ్మును స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ మరలా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అబ్రహాం మజిలీల్లో బహు విశేషమైన మజిలీ బెహెర్షెబా నుండి మోరియా దేశంలోని పర్వతానికి వచ్చేటువంటి మజిలీ. ఆదికాండం 22వ అధ్యాయం తెలియని వారు ఎవరుంటారు? విశ్వాసిగా రక్షించబడిన వారి జీవితాలలో అబ్రహాము యొక్క జీవితంలో ఆదికాండం 22 అధ్యాయంకున్న విశేషత ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదొక శ్రేష్టమైన మజిలీ. మోరియా దేశానికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటను విని, దేవునికి అబ్రహాము తన కుమారుణ్ణి దహన బలిగా ఇయ్యడానికి సాహసించినటువంటి మజిలీ. హెబ్రీ పత్రిక అయితే ఇవ్వడానికి సాహసించడం కాదు, ఇచ్చేసాడండి దేవునికి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పడం మనము చూడవచ్చు. కనుక ప్రియులారా, అబ్రహాము మజిలీల్లో ఆయన బెహెర్షెబా నుండి మోరియా దేశంలోని పర్వతాలకు ఆయన వెళ్ళినట్లుగా చూస్తాము. నిజమే, వాస్తవానికి ఆదికాండం 22వ అధ్యాయం రాత్రి కాలంలో జరిగినటువంటి అధ్యాయం. దాని స్టార్టింగ్ రాత్రి కాలంలో జరిగింది. అందుకే 3వ వచనంలో చూడండి ఈ మాట ఉంది. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అనే మాట చూస్తాం. తెల్లవారినప్పుడు అంటే మొదటి 2 వచనాలు ఎప్పుడు జరిగాయి? నైట్ జరిగాయి, రాత్రి సమయంలో. ఆ రాత్రి అయిపోయిన వెంటనే 3వ వచనంలో తెల్లారింది. ఆయన దేవుడు చెప్పిన పని చేయడానికి అబ్రహాం బయలుదేరుతూ వచ్చాడు. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నారు, నీవు మోరియా దేశమునకు వెళ్ళు. 2వ వచనంలో, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా నాకు అర్పించు అని చెప్పాడు. ప్రియులారా, మోరియా దేశం అనే ఈ ప్రదేశం మనకి ఈ భాగంలో కనబడుతుంది. గమనించాలి, మోరియా దేశం అనే ఈ దేశం. అయితే ఈ దేశంలో చాలా పర్వతాలు ఉన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను నీకు చూపించబోవు పర్వతములలో ఒకదాని మీద అని ప్రత్యేకంగా ప్రభువు చెప్పారు. అంటే మోరియా దేశంలో చాలా పర్వతాలు ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది. గమనించాలి, మోరియా అంటే దేవుని ఆరాధించు స్థలం అని అర్థం. దేవుని ఆరాధించే స్థలం అని. ఈ స్థలంలో అబ్రహాము మన పితరులు దేవుని ఆరాధించారు. అది ఆరాధించే స్థలం. వారు దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం మనము చూడొచ్చు. సో ఈ దేశం విశాలమైన దేశం. ఈ ప్రాంతం ఎన్నో పర్వతాలు, మైదానాలతో, చరిత్రలో సుప్రసిద్ధమైన క్షేత్రాలతోనూ నిండి ఉన్న ప్రదేశం ఈ మోరియా ప్రదేశం. విశాలంగా ఉంటుంది. పర్వతాలు, మైదానాలు, లోయలు, ఆ తర్వాత కొన్ని క్షేత్రాలు. అవి పుణ్యక్షేత్రాలని అనలేము, అనకూడదు మనము. చరిత్ర సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలతో ఈ మోరియా దేశం నిండి ఉండడం చూస్తాం. ఇక్కడున్న కొండలు బహు విశేషమైన కొండలు. మనకు తెలిసిన కొండలే. మోరియా దేశంలో ఉన్నటువంటి ఈ పర్వతాలు మనకు తెలిసినవే. ఒకటి కల్వరి కొండ ఈ ప్రాంతంలోనిదే, కల్వరి కొండ. 2 ఒలీవల కొండ మోరియా దేశంలోనిదే. మోరియా దేశం అంటే మీరు మరొక దేశం అనుకునేరు. ఇస్రాయెల్ దేశంలోనే ఇదొక ప్రాంతంగా పిలువబడింది. 3వది మోరియా కొండ. 4 సియోను కొండ. 5 గెరెజీము, 6 ఏబాలు కొండ. మొదలైన ఈ కొండలు ఈ ప్రాంతంలో ఉండేవి. అందుకే 2వ వచనంలో మోరియా దేశానికి వెళ్ళు, నేను నీకు చూపించబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అబ్రహాము అని చెప్పాడు. కనుక అబ్రహాము మోరియా దేశానికి వెళ్ళాలి.
కానీ ఆ దేశంలో చాలా పర్వతాలున్నాయి ఆ ప్రాంతంలో. ఏ పర్వతం మీద అబ్రాహాము ఇస్సాకును దహన బలిగా అర్పించాలో దేవుడు ముందు చెప్పలేదు. నువ్వక్కడికెళ్ళు, అక్కడికెళ్ళిన తర్వాత నేను జెప్తాను. ఆ పర్వతం మీద, ఆ కొండ మీద నువ్వు ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేద్దువు అని జెప్పాడాయన. కనుక ఈ ప్రాంతంలో ఈ కొండలు ఈ ప్రాంతంలోనే ఉండేవి. కల్వరి, ఒలీవల, మోరియా, సియోను, గెరేజీము, ఏబాలు కొండలు. ఈ కొండలకు చాలా ప్రత్యేకత ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రతి దానికి ఏది తీసి పక్కన పెట్టే కొండ గాదు, పర్వతం గాదు. అది దీనికి ఏం ప్రత్యేకత లేదండి అని చెప్పేవి ఏవీ లేవు. ప్రతి పర్వతానికి, ప్రతి కొండకు ఏదో ఒక ప్రత్యేకత కలిగినటువంటి కొండలు ఇవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఒక్కొక్కటిగా మనం చూస్తే కల్వరి కొండకున్నటువంటి ప్రాముఖ్యతను మనం బాగా ఎరుగుదుం. ఏంటి ఆ ప్రాముఖ్యత? మన రక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించింది ఇక్కడే. తమని తన యవ్వన కాలపు రక్తాన్ని చిందించింది ఇక్కడే. సర్వలోక పాప పరిహారార్థమై జగద్రక్షకుడైన యేసు ప్రభువారు లోక కళ్యాణార్థం సిలువలో తన ప్రాణాన్ని పెట్టింది ఈ కల్వరి కొండ మీదే అన్న విషయం మనకి జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మనకు తెలుసు. ఇది మనకు తెలుసు. కొద్దిమంది ఈ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ఈ స్థలంలోనే ఆదాము కూడా మరణించాడు. ఇక్కడే పాతి పెట్టబడ్డాడు అని. దానికి వాళ్ళు ఏదో ఊరక చెప్పలేదు. దానికి ఆధారంగా ఆ ప్రాంతంలో ఆదాము యొక్క పుర్రె ఈ ప్రాంతంలోనే దొరికింది. కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడింది కూడా ఈ కల్వరి కొండ ప్రాంతాల్లోనే అయ్యుంటుంది అని ఒక నిర్ణయానికి వారు రావడం మనం చూస్తాం. కనుక కల్వరి కొండ మన రక్షకుడైన యేసు ప్రభువారు ప్రాణం పెట్టినటువంటి కొండ. ఇది కల్వరి కొండకున్న ప్రాముఖ్యత. మనకు తెలిసిందే ఇది. 2 సియోను కొండ. సియోను కొండ. దీని మీదే యెరూషలేము పట్టణం నిర్మించబడింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సియోను కొండ పరలోకానికి, పరలోక పట్టణానికి ఛాయగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నూతన యెరూషలేము ఆ! దిగి వచ్చుచున్నది అని ప్రకటన గ్రంథంలో మనము చూస్తాం. కనుక కల్వరి కొండ, సియోను కొండ. మూడవది మోరియా కొండ. మోరియా కొండ. ఈ కొండ మీద అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళింది ఈ కొండ మీదే. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మోరియా దేశాల్లో ఉన్న మోరియా కొండ. అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి ఈ కొండ మీదకి వెళ్ళాడు. అయితే అలా వెళ్ళినప్పుడు దేవుడు తనను తాను అబ్రాహాముకు ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తాం. ఎలాంటి దేవుడని? దేవుడు తన చిత్తాన్ని, బలాన్ని, ప్రేమను, విమోచన శక్తిని మన కొరకు తాను ఎలాంటి దేవుడై ఉన్నాడో ఆ రోజు అబ్రాహాముకి దేవుడు ఈ కొండ మీద ప్రత్యక్ష పరుచుకున్నాడు. దేవుని విమోచన శక్తి ఎంత గొప్పదో, దేవుని బలం, దేవుని చిత్తం ఎంత శ్రేష్టమైందో మించి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను నిలువెత్తు నిదర్శనంగా అబ్రాహాము చూసింది మోరియా కొండ మీదే. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆ రోజు అర్థమైంది. అందుకే దేవునికి ఆయన ఈ పేరు పెట్టాడు. యెహోవా ఈరే అనే మాట. అంటే దేవుడు పర్వతం మీద చూసుకుంటాడు అని అర్థం గదా! అవును. యెహోవా ఈరేగా ఆ రోజు అబ్రాహాముకు ప్రభువు అర్థమయ్యారు. అది ఈ మోరియా కొండ మీదే జరిగింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు ఈ కొండ మీదే కట్టడం మనం చూస్తాం. సో, ఈ విషయం మనకు బాగా తెలిసే ఉంటుంది. అదేమిటంటే అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించిన స్థలం, దావీదు ఓర్నాను కళ్ళంలో దేవునికి బలిపీఠం కట్టిన స్థలము, సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టిన స్థలం 3 ఒక్కటే అన్న విషయం. అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించిన స్థలము, దావీదు కాలంలో వచ్చిన కరువు ఫలితంగా దేవుని స్తుతించడానికి ఓర్నాను అనే వ్యక్తి పొలంలో అతని కళ్ళంలో దావీదు బలిపీఠం కడతాడు. అది సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన స్థలం. ఈ 3 వేర్వేరు కాదు ఒక్కటే అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తించొచ్చు, తెలుసుకోవచ్చు. ఇది పెద్దల అంగీకారం చూపినటువంటి అభిప్రాయం. అయితే
ఈ మోరియా కొండ మీదే ఇది కట్టబడింది. కానీ సమరయులు వాళ్ళేమనుకుంటారంటే దేవాలయాన్ని అంటే అబ్రాహాము బలర్పించిన స్థలం అది మోరియా కొండ గాదు, గెరేజీము కొండ అయ్యుంటుంది అనేది వాళ్ళ నమ్మకం. అందుకే గెరేజీము కొండ మీదే వారు దేవాలయాన్ని కట్టుకున్నారు. గెరేజీము కొండ ఆశీర్వాదాల కొండ గదా! ఆశీర్వాదాలు ప్రకటించబడిన కొండ గదా! కనుక ఈ కొండ మీదే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలర్పించుంటాడు. కనుక మా ప్రాంతంలో ఉన్న గెరేజీము కొండ మీదే మేము దేవాలయం కట్టుకుంటామన్నారు. సో, ఈ విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటల్లో ఈ అర్థం ఎంత ప్రతిధ్వనిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మేము ఈ కొండ మీద ఆరాధిస్తాం ప్రభువా! మీరేమో యెరూషలేములో మోరియా కొండ మీద ఉన్నటువంటి దేవాలయంలో ఆరాధించాలని మీరంటారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఆరాధించాలి అనంటే ఆయన అన్నారు చాలా టూకీగా, అక్కడ ఆరాధించరు, ఇక్కడ ఆరాధించరు అని చెప్పాడంతే. స్థల ప్రమేయం గాదు దేవుని ఆరాధించడానికి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలమ్మా అని యేసు ప్రభువారు చెప్పిన మాట ఎంత విశేషమైనది. కనుక ఈ మోరియా కొండ మీద ఈ సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. సువర్ణ దేవాలయం ప్రపంచ ఖ్యాతి సంపాదించిన ఒకవేళ ఇట్లా చెప్పాలి ప్రపంచ వింతలలో, అద్భుతాలలో ఒక అద్భుతంగా ఎంచబడవలసినటువంటి మందిరాన్ని సొలొమోను చేత ప్రభు నిర్మాణము చేయించడం మనము చూస్తాము. కనుక ఇట్లాంటి విశేషమైన కొండలతో, విశేషమైన పర్వతాలతో మోరియా ప్రాంతము నిండి ఉండడం మనము చూడొచ్చు. మోరియా ప్రాంతం. మరి ఈ అబ్రహాం మజిలీల్లో మోరియా మోరియా దేశంలోని ఈ పర్వతానికి అబ్రహాం వచ్చాడు గదా! ఇస్సాకును బలి అర్పించడానికి. దేవుడే కోరాడు ఆ విషయాన్ని. దేవుడే, అబ్రాము నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను నీతో చెప్పబోవు పర్వతాలలో ఒకదాని మీద అతని దహన బలిగా అర్పించమని ప్రభువు ఆదేశించారు, అబ్రహాముకి ఆజ్ఞాపించారు అని చెప్పాలి. అయితే ఈ ఆజ్ఞానుసారం, దేవుని ఆదేశానుసారము అబ్రహాము తానున్నటువంటి బెహెర్షెబా ప్రాంతం నుండి బయలుదేరి 3 దినాల ప్రయాణం చేసి మోరియా దేశాల్లోని ఒక దేశానికి వచ్చాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కి ఇసాకును బలర్పించేటువంటి వృత్తాంతంతో 22వ అధ్యాయం నిండి ఉంది. అయితే ప్రియులారా, ఈ సంభవం అంతా దేవుని వాక్యంలో ఒక్క మాటతో మనం చూడొచ్చు. ఆ మాట 22వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా చాలు. దేవుడు అబ్రహామును పరిశోధించెను. జాగ్రత్తగా మాట వినాలి. శోధన వేరు, పరిశోధన వేరు. శోధన వేరు, పరిశోధన వేరు. శోధన సాతాను దగ్గర నుండి మన నష్టం కొరకు వస్తే, పరిశోధన దేవుని యొద్ద నుండి మన క్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు వస్తుంది. సో ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఒక పరీక్ష పెడుతున్నాడు. దాన్నే పరిశోధన అని పిలిచారు. పరీక్ష నిర్వాహకుడు ప్రభువే అబ్రహాముకు ఒక పరీక్ష పెడుతున్నారు. మరొక మాట చెప్పాలంటే ఇది ఫైనల్ ఎగ్జామ్ లెక్క. అబ్రహాం జీవితంలో దేవుడు చాలా పరీక్షలు పెట్టాడు సుమి, చాలా పరీక్షలు. నీ దేశాన్ని నుంచి వచ్చేయి, నీ తండ్రి ఇంటి నుంచి వచ్చేయి, నీ కుమారుడైన ఇస్మాయిల్ని శారా మాట విని నీ దగ్గర నుంచి పంపించేయి. ఇట్లాంటి ఎన్నో పరీక్షలు అబ్రహాం జీవితంలో దేవుడు అనుమతించాడు. ప్రియులరా, అయితే ఆ పరీక్షలన్నీ ఒక ఎత్తు. ఆ పరీక్షలన్నీ మన పరిభాషలు చెప్పుకోవాలంటే ఆ పరీక్షలు యూనిట్ పరీక్షలు లాంటివి, క్వార్టర్లీ, ఆఫర్లీ ఎగ్జామ్స్ లాంటివి. కానీ ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్న పరీక్ష అబ్రహాముకి ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్తో సమానం. నిజమే, దేవుని పిల్లలుగా మనము కూడా మన జీవితంలో ఈ మజిలీల్లో, ఈ ప్రయాణంలో ఎన్నో ఎగ్జామ్స్ను ఎదుర్కొంటాం. అయితే పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా మనకే తెలుస్తుంది. 2-3 నెలలు ఆగవలసిన అవసరత కూడా ఏమీ లేదు. ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు అర్థమైపోతుంది మనం పాస్ అయ్యామో, ఫెయిల్ అయిపోయామో. సో మోరియా పర్వతాలలో
అబ్రహాముకు దేవుడు ఫైనల్ ఎగ్జామ్ పెడుతూ వచ్చాడు ప్రియులారా. చాలా ఫైనల్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఏమిటంటే ఆ! నా నీవు ప్రేమించే కుమారుడిని తీసుకొని వెళ్లి నాకు దహన బలిగా అర్పించమనేటువంటి ఎగ్జామ్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కొనే ఒక విశేషమైన పరీక్ష ఇదే. ఖచ్చితంగా ఎదుర్కొనే విశేష పరీక్ష. గమనించాలి. కొద్దిమంది కొన్ని ఎగ్జామ్స్ రాయరు. ఏ కోర్స్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా మ్యాథ్స్ ఉన్నోళ్ళకి బోటనీ, జువాలజీ ఉండదు. మిగతాయి ఉండవు. అయితే మనం ఏ కోర్స్ తీసుకున్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది. అట్లాగే మన విశ్వాస జీవితంలో కూడా ఈ ఫైనల్ ఎగ్జామ్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్ మనం రాయవలసిన వారమై ఉన్నాం. ఈ ఎగ్జామ్ గురించి కొన్ని విషయాలు ఇట్లా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఈ ఎగ్జామ్ రాయడానికి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. స్టూడెంట్ పేరేం పేరు? అబ్రహాం అనే స్టూడెంట్ ఈ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయిపోయాడు కంతే. చాలా పెద్ద వయసులో. 2 సబ్జెక్ట్ ఏమిటంటే, నీవు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు? ఇది సబ్జెక్ట్ పేరు. అబ్రహాం రాస్తున్నాడు ఈ పరీక్షని 22 అధ్యాయంలో. సబ్జెక్ట్ పేరు అబ్రహాము నీవు మిన్నగా ప్రేమించునది ఎవరిని? అనే ఎగ్జామ్. గమనించాలి. పరీక్ష సెంటరు మోరియా కొండ. మోరియా కొండ మీదకెళ్ళాల్సొచ్చింది. పరీక్ష రాయడానికి కొండ మీదకెళ్ళాల్సొచ్చింది. ఆ! ఇన్విజిలేటర్ ఉన్నాడక్కడ. ఆ కొండ మీద మనకి వాస్తవంగా అబ్రహాము, ఇస్సాకే కనపడతారు. పొట్టేలు గూడా ఉందనుకోండి. అయితే ఈ పరీక్షను నిర్వహించడానికి ఎగ్జామినర్‌గా, ఇన్విజిలేటర్‌గా అబ్రహాం మనస్సాక్షినే చూస్తాం. అబ్రహామే పరీక్ష రాస్తున్నాడు. అతని మనస్సాక్షే ఇన్విజిలేటర్. వేరొకళ్ళు గాదు. అయితే అబ్రహాము పరీక్ష రాసాడు. ఆ ఫలితాలను వెల్లడించడానికి ప్రభువు దూత అక్కడికి వచ్చినట్లుగా కూడా మనము చూస్తాము. గమనించాలి ప్రియులారా. ఈ విషయాన్ని గమనించాలి. మోరియా కొండ మీద దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష సబ్జెక్ట్ పేరేమిటంటే, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు అని. ఆ విషయాన్ని మనం చాలా ప్రస్ఫుటంగా చూడొచ్చు. రెండో వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 22:2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని ప్రియులారా, చెప్పాను. ఈ మాటను రాత్రి సమయాల్లో దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం, అబ్రహాం నీ కుమారుడైన ఇస్సాకుని నువ్వు దహన బలి అర్పించాలి. నేను చూపించే దేశానికి రా. చెప్పు. అబ్రహాము చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? మాట్లాడుతూ అబ్రాము నీ కుమారుని బలిగా నాకు అర్పించాలన్నప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు అని ఒక వ్యాఖ్యానకర్త చెప్తాడు. అయితే అబ్రహాము బాధ వెనక ఒకవేళ ఇస్సాకుని అర్పించమన్నాడు గదా! బాధపడకుండా ఎట్లుంటాడండి అని అంటామేమో. గమనించాలి. ఇస్సాకును ఇస్సాకును తీసుకొని అనే మాట. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. అబ్రాము నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా కొండకు వెళ్లి బలర్పించు అని ప్రభువు చెప్పినప్పుడు అబ్రహాము నొచ్చుకున్నాడు. ఏంటి ప్రభువా, నేను ప్రేమించు ఇస్సాకా అంటే, ఒకవేళ నీ భావన ఇదేమో, నీకంటే నేను నా కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తానా? నిన్ను మించి నా కుమారుణ్ణి నేను ఎక్కువ ప్రేమిస్తానా? నేను అందరికంటే అన్నిటికంటే
అబ్రహాము అబ్రహాము అని అతను పిలవగా అతడు చిత్తమన్నాడు. అప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయదు, అతన్ని ఏం చేయదు. ఎందుకంటే నీకు ఒక్కడై ఉన్న కుమారుని నా కీయడానికి నువ్వు వెనుక తీయలేదు గనక ఇందువల్ల నువ్వు నాకు భయపడేవాడుదని నాకు అర్థమైంది అని. ఇందువల్ల నీవు నన్నే ప్రేమిస్తున్నావు, ఎగ్జామ్లో నువ్వు పాస్ అయిపోయావు అబ్రహాం అని చెప్పాడు. ఒకవేళ ఈ ప్రశ్న నన్ను అడగనియండి, ఇదే సబ్జెక్ట్ సెంటర్ వేరు, ఓకే సెంటర్ వేరు, అదొక్కటే మారుతుంది మన జీవితంలో. స్టూడెంట్ నేమ్ మారుతుంది, సెంటర్ మారుతుంది. స్టూడెంట్ నేమ్ దగ్గర నీ పేరు, మనం ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాలి. ఆ సెంటర్ దగ్గర ఎవరి స్థానం వాళ్ళే పెట్టుకోవాలి. స్కూల్ పేరు పెడతారో, ఇల్లు పెడతారో, వీరి పేరు పెడతారో, అయితే సబ్జెక్ట్ మాత్రం సేమ్. ఎవరిని ప్రేమిస్తావు? ఇప్పుడు చెప్పండి, ఈ సబ్జెక్టు ఒకవేళ ఈ పరీక్ష మనకు పెడితే ప్రభు అనవసరంగా ఎలాంటి అనౌన్స్ చేస్తాడు? నీవు నన్నే ప్రేమిస్తున్నావు అని చెప్తాడా? నా కుమార్తె నీకంటే నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని ప్రభు చెప్పగలడా? నీ బిడ్డల కంటే నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పగలడా? నీ తల్లిదండ్రుల కంటే నీవు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని ఆయన చెప్పగలుగుతాడా? నీ ఉద్యోగం కంటే, నీ ఆరోగ్యం కంటే, నీ అందం కంటే, లేకపోతే నీవు ప్రేమించే వారందరికంటే నీవు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని ప్రభు చెప్పగలడా? అబ్రహాం దగ్గర ఈ పరీక్ష రిజల్ట్ ఎంత అద్భుతం! దేవుడే అంటున్నాడు, నీవు నన్నే ఎక్కువ ప్రేమించావని నాకు ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను. అర్థమయ్యేటట్లుగా, అందరికి అర్థమయ్యేటట్లుగా ప్రభు ఈ సంభవాన్ని అనుమతించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులరా, బెహెర్షెబా నుండి బయలుదేరి మోరియా దేశానికి, ఈ పర్వతానికి వచ్చిన అబ్రహాము తన జీవితంలో ఫైనల్ ఎగ్జామ్ రాశాడు. అద్భుతమైన రిజల్ట్‌తో పాస్ అయ్యాడు ఆయన. మరి మన జీవితంలో ఈ పరీక్షను మనం ఎదుర్కొన్నామా? ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మరొక మాట, ఏ విశ్వాసికి దేవుడు ఈ పరీక్ష పెట్టకుండా ఉండడు. ఏ విశ్వాసికి, ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ రాయాల్సిందే ప్రియులారా. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని సీమోన్ని ప్రశ్నించాడు ప్రభు. ఎగ్జామ్ 3 ప్రశ్నలు, 3 రాయాలి. ఏంటి 3 ప్రశ్నలు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నలు. ప్రియులారా, పేతురుకు పెట్టబడింది. యోహాన్ అంటాడు, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనము కూడా ప్రేమించబద్దులమై ఉన్నాము అని అంటాడు. కనబడే తన సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అనే ప్రశ్న కూడా యోహాన్ రాస్తూ వచ్చాడు తన పత్రికలో. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ఇది మనం ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరీక్ష. నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? గమనించాలి ప్రియులరా. అబ్రహాము వయస్సు పెద్దదైంది, ముసలోడైపోయాడు. కానీ ప్రభువుని ప్రేమించే విషయంలో అబ్రహాము చాలా నూతనంగా ఉన్నాడంతే. ఆయన చర్మం ముడతల పడిందేమో, కానీ ప్రభువుని ప్రేమించే ప్రేమకు ముడతల పడలేదు. ఆయన బలం కొంత ఉడిగిపోయి ఉండొచ్చు, కానీ ప్రభువుని ప్రేమించే ప్రేమలో అతడు నీరు గారిపోలేదు, కానీ దృఢంగా నిలబడ్డాడంతే. అక్కడున్న మోరియా పర్వతం ఎంత దృఢంగా ఉందో, ప్రభువుని ప్రేమించే ప్రేమ విషయంలో అబ్రహాము అంతే దృఢంగా ఉన్నారు. మరి మన దగ్గరకు రండి. మనం, లేదా వ్యక్తిగతంగా నీవు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నావు? అందరికంటే మిన్నగానే ప్రేమిస్తున్నావా? అన్నిటికంటే మిన్నగానే ప్రేమిస్తున్నావా? నీకంటే మిన్నగా ప్రభువుని ప్రేమించేటువంటి అనుభవం ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అబ్రహాము మోరియా దేశానికి వచ్చినటువంటి ఈ మజిలి, నీవు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావో అని ప్రశ్నిస్తూ ఉంది. అబ్రహాము ఇస్సాక్ కంటే దేవుణ్ణి మిన్నగా ప్రేమించాడు. ఈ విషయం మనకి చాలా బాగా అర్థమైంది. ఓ సేవకుడు ఇట్లా చెప్తాడు ప్రియులారా, ఇందాక చెప్పినట్లుగా, నీవు ప్రేమించు ఇస్సాకుని
బలిగా అర్పించాలంటే అబ్రహాం బహు బాధపడి, నేను నీకంటే ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తున్నానా ప్రభా! అది ఎన్నటికీ కూడదు. కావాలంటే నిరూపిస్తాను. ఎప్పుడు? ఓకే. 3 రోజులు ప్రయాణం చేయాలి గదా! పొద్దున్నే స్టార్ట్ చేశాడు. బయలుదేరాడు. ఇకందుకు ఎక్కడ వెనకడుగు వేయలేదంతే. ఎక్కడ సందేహం లేదు. ఎక్కడ ఏం జేయాలి అనేది లేదు. ఎక్కడ ఆయన బాధపడిన సందర్భము లేదు. ఎందుకంటే ఆయనకో విషయం తెలుసు. నా కుమారుడిని తిరిగి నా ప్రభు నాకు ఇచ్చేస్తాడని. కనుక ఈ ఎగ్జామ్‌లో అబ్రహాము అద్భుతంగా పాస్ అయ్యాడు గనకే విశ్వాసులందరికీ తండ్రిగా ఎంచబడ్డాడు. మరి ఆయన పిల్లలుగా ఆయన విశ్వాసాన్ని మనం గూడా పుణికిపుచ్చుకుంటూ ప్రభువుని ప్రేమించే విషయంలో మనం ముందుకి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కనుక మోరియా పర్వతం మీద అబ్రహాము పరీక్ష మనము కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరీక్షే. మరి రిజల్ట్ అద్భుతంగా అబ్రహాములాగే ఉంటే ఆనందం, సంతోషం మనకి, మన పక్కన ఉన్న వారికి ఆశీర్వాదం. రైట్. 13వ మజిలీలోనికి వద్దాం చూడండి. 13వ మజిలీ. మోరియా పర్వతం నుండి బెహెర్షెబాకు అబ్రహాము ప్రయాణం చేసినట్లుగా మళ్ళీ చూస్తాం. రిటర్న్ ప్రయాణం. ఆదికాండం 22:19 చదువుదాం ఆ వచనాన్ని. ఆ తరువాత అబ్రహాము తన పనివారి వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించెను. రైట్. సో మరొక ప్రయాణం, మరొక మజిలీ. అబ్రహాము మోరియా పర్వతం నుండి మరలా బెహెర్షెబాకు రావడం మనము చూస్తాం. ఎందుకంటే ఆయన బెర్షెబా నుండే వెళ్ళాడు. బెహెర్షెబాని గనక తిరిగి బెహెర్షెబాకు రావడం మనం చూస్తాం. ప్రియులారా, అబ్రహాము జీవితం మనం గతంలో విన్నట్లుగా హెబ్రోను, బెయర్షెబా ఈ 2 చాలా ప్రాముఖ్యమైన స్థలాలు. హెబ్రోను, బెహెర్షెబా ఈ రెండిటికి మధ్య 28 దూరం ఉంది అని గత తరగతిలో మనం విన్నాం. 28 ఏళ్ల దూరం బెహెర్షెబాకు, హెబ్రోనుకు. ఈ మాట మనం పెట్టుకోవాలి మనం. అబ్రహాం జీవితం అటు వచ్చిన కొన్నిసార్లు గెరారా దేశం, మోరియా పర్వతం. కానీ ఆయన మరలా బెర్షెబాకో, హెబ్రోనుకో తిరిగి రావడం మనం చూస్తాం. అబ్రహాం జీవితంలో 2 దేశాలు చాలా ఇష్టమైనవి, శ్రేష్టమైనవి. పేపర్‌ని చేతబుట్టుకొని అబ్రహాము బెహెర్షెబాకు మరలా తిరిగి వచ్చాడు. ఆయన బెహెర్షెబాలో నివసించాడు అన్న విషయం మనకి ఈ భాగంలో అర్థమవుతుంది. ఇది మరొక మజిలీ బెహెర్షెబాకు రావడం. ఇంకోటుంది చూడండి. ఆదికాండం 23:1. 23:1. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు 7. శారా కానాను దేశం అందలి హెబ్రోను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్పుటకు ఆమె గూర్చి ఏడ్చుటకు వచ్చెను. రైట్. మంచిది. ఇది మరొక మజిలీ బెహెర్షెబా టు హెబ్రోన్. ఆదికాండం 22:19లోనేమో అబ్రహాము బెహెర్షెబాలో నివసించినట్లుగా చూస్తాం. కానీ 23:1కొచ్చేసరికి హెబ్రోన్‌లో శారా చనిపోవడం మనము చూస్తాం. అలా చనిపోయింది గనక హెబ్రోన్‌కి బెహెర్షెబా నుండి శారా మరణం నిమిత్తం అంగలార్చడానికి, దుఃఖించడానికి హెబ్రోనుకు బెహెర్షెబా నుండి అబ్రహాం వచ్చినట్లుగా ఈ వచనాల్లో మనం చూస్తాం. ఆదికాండం 23వ అధ్యాయం మొదటి వచనంలో 127 సంవత్సరాలకు శారా మరణించినట్లుగా చూస్తాం. మీకు విషయం చెప్పాలి ఇక్కడ. బైబిల్ గ్రంథంలో చాలా మంది మరణాల గురించి చెప్పబడింది. కొద్దిమంది ఏ వయసులో మరణించారో చెప్తూ వచ్చారు. మోషే 120 సంవత్సరాలు చనిపోయాడని, యెహోషువ, యోసేపు 110 సంవత్సరాలకు చనిపోయారని, తర్వాత ఇస్సాకు ఈ వయసుకు, యాకోబు ఈ వయసప్పుడు చనిపోయాడని చెప్పబడింది. కానీ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మరణించిన వయసు చెప్పబడింది ఇక్కడ మాత్రమే.
ఇక ఏ స్త్రీల మరణం అప్పుడు వాళ్ళ వయసెంతో బైబిల్‌లో చెప్పబడలేదు. ఒక్క శారా విషయంలోనే ఈ వచనం చెప్పబడింది. ఒక్క శారా మరణించినప్పుడు మాత్రమే ఆమె వయసు ఇంత అని బైబిల్‌లో చెప్పడం ఇదే. ఈ ఒక్కటే బైబిల్‌లో ఉంది. ఇంకెవ్వరి గురించి లేదు. అందరూ పురుషుల గురించి రాయబడింది గానీ, శారా మరణపు వయస్సు మాత్రం శారాకు ప్రత్యేకంగా చెప్పబడడం మనము చూడవచ్చు. అయితే ఇక్కడ నేను మీకొక విషయాన్ని చెప్పగోరుతున్నాను. అదేమిటంటే, అబ్రహాము మోరియా దేశానికి వెళ్లి ఇస్సాకును బలర్పించిన తర్వాత ఆయన బెహెర్షెబాకు వచ్చి నివసించాడు బెహెర్షెబాలో. కానీ అబ్రహాము బెహెర్షెబాలో ఉంటే శారా హెబ్రోన్‌లో ఉంది. శారా హెబ్రోన్‌లో ఉండడం మనం చూస్తాం. అబ్రహామేమో బెహెర్షెబాలో, శారా హెబ్రోన్‌లో ఉంది. అందుకే శారా హెబ్రోన్‌లో చనిపోయినప్పుడు దుఃఖించడానికి, విలపించడానికి, అంగలార్చడానికి అబ్రహాము బెహెర్షెబా నుండి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే చూడండి, రెండవ వచనం చివరి మాట. రెండవ వచనం 23వ అధ్యాయం రెండవ వచనం చివరి మాట, ఏడ్చుటకును వచ్చెను అనే మాట. వచ్చెను అనే మాట. ప్రియులారా, ఈ మజిలీ మనకు నేర్పించే ఒక విషయం నేను మీకు పరిచయం చేయగోరుతున్నాను. చాలా సార్లు కొన్ని దురుపదేశాలు, అబద్ధమైన విషయాలకు కొన్నిసార్లు బైబిల్‌నే కేంద్రకంగా చూపించడం కొద్దిమంది చేస్తారు. బైబిలే చూపిస్తారు సుమి. బైబిల్‌లో నుండే మనకి కొన్ని వచనాలు చూపించి, మరి దీని అర్థం ఏంటి చెప్పు? ఇదే గదా! అని చెప్పేవాళ్ళున్నారు. నేను నా విశ్వాసపు జీవితపు తొలి దినాల్లో ఓ ప్రసంగం విన్నాను. ఓ ప్రసంగం. ఎందుకంటే, మనం ఎవరు చెప్పిందైనా వినాలి. కానీ విన్న విషయాన్ని పరిశీలన జేయాలి. పరిశీలన చేసుకొని వాస్తవాలు తెలుసుకుంటే మంచిది మనకి. క్షేమం. కొన్నిసార్లు మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళే దేవుని వాక్యానికి భిన్నంగా ఉండే విషయాలు చెప్పే అవకాశం గూడా ఉందన్నట్టు. ఇంతకీ ఆ రోజు నేను విన్న విషయం ఏంటంటే, ఆ రోజు నేను విన్న విషయం జస్ట్ మన అవగాహన కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను గానీ, మీరు దాన్ని సీరియస్‌గా ఏమి తీసుకోవద్దు. నేను విన్న విషయం ఏమిటంటే, అబ్రహాము బెహెర్షెబా నుండి ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోయాడు బలర్పించడానికి. బలికి వెళ్తున్నాము అన్న విషయం అబ్రహాముకు తెలుసు. కానీ ఇస్సాకుకు తెలీదు. మరొక మాట 22వ అధ్యాయంలో ఈ విషయాన్ని అబ్రహాము శారాకు చెప్పలే. శారాకి, "అమ్మా, రాత్రి దేవుడు ఇట్లా చెప్పాడు. ఇస్సాకును బలిస్తానికి వెళ్తున్నాను. చూసుకో, ఒకసారి చూసుకో. ఒకవేళ దగ్గరికి తీసుకోవాలంటే దగ్గరికి అబ్రహాము శారాకు చెప్పలే. తెల్లవారిన వెంటనే వెళ్ళిపోయాడు. ఆ! బలి అంటే ఇవ్వడానికి మొత్తం రెడీ చేసాడు. దేవుడేదో మిరాకిల్ చేసాడు, అయిపోయింది. తర్వాతట ఇక్కడి నుంచే స్టోరీ మారుతుంది. తర్వాత అబ్రహాము బెహెర్షెబాకు వెళ్ళిపోయాడు. ఇస్సాకు మాత్రం హెబ్రోనుకి వచ్చి తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. బాగా తల్లిని పట్టుకొని. "ఏంటి నాయన ఎందుకు ఏడుస్తున్నావంటే?" "అమ్మా, నాన్న నన్నెక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా నీకు?" "ఏం జరిగింది కుమారుడా? ఎక్కడ తీసుకెళ్ళాడు?" "ఏంటమ్మా, నన్ను బలి ఇయ్యడానికి తీసుకుపోయాడు. ఆడికెళ్ళిన తర్వాత గొర్రె పిల్లేది నాన్న అంటే దేవుడే చూసుకుంటాడన్నా అమ్మ." చివరికి అర్థమైన విషయం, నన్నే కట్టేసి ఆ బలిపీట మీద పెట్టి కత్తి తీసుకున్నాడు నన్ను చంపేయడానికి. దేవునికి స్తోత్రం, దేవుడు వద్దంటే ఆగిపోయాడు గాని, లేకపోతే నేను బలైపోయేవాడిని. ఇక నీ కుమారుడు లేనట్టే, చనిపోయి ఉండేవాడిని అనని చెప్పడంతోనే, ఏంటిది, ఒక్క కొడుకుని చంపాలనుకున్నాడా? ఎంత కసాయితనం అని అబ్రహాముకి, శారాకి డిష్యూన్ జరిగిందట. జాగ్రత్తగా వెళ్తున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయం కాదు, నేను విన్న విషయం చెప్తున్నాను నేను మీకు. కనుక అబ్రహామేమో బెహెర్షెబాలో ఉండిపోయాడు. అంటే ఒక మాట చెప్పాలంటే అబ్రహాము, శారా విడిపోయారండి. వీళ్ళు విడిపోయారు. అందుకే అబ్రహామేమో బెహెర్షెబాలో నివాసం ఉన్నాడు. ఆ! శారా ఏమో హెబ్రోన్‌లో నివాసం ఉంది. దూరం ఎంత? 28 మైళ్ళ దూరం. పక్క ఊరు గాదు. 28 మైళ్ళ దూరంలో హెబ్రోనుకి, బెహెర్షెబాకు ఉండగా
అబ్రహామేమో బెహెర్షెబాలో ఉండిపోయాడు. శారా ఏమో హెబ్రోన్‌లో ఉండిపోయింది. అది అని చెప్పుకొచ్చారు. నాకెందుకు ఇది వినబుద్ధి గాలే. అంటే నిజమని అనిపియలే. కానీ బైబిల్‌లో ఉన్న ఒక విషయం ఏమిటి? అబ్రహామేమో బెహెర్షెబాలో ఉన్నాడు నిజం. శారా ఏమో హెబ్రోన్‌లో ఉంది నిజం. దానికున్న దూరం ఇది. ఈ 3 నిజమే. కానీ 3 నిజమే. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయడానికి ఆయన చెప్పిన విషయం మాత్రం నమ్మబుద్ధి కాలేదు. ఎందుకని? ఒకవేళ అదే నిజమైతే ఇస్సాకు యొక్క బలి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి ఎట్లా సాదృశ్యంగా చెప్పగలుగుతాము? చెప్పలేం గదా! ఇస్సాకు తన ఇష్టపూర్వకంగా దాన్ని చేసినట్టు కాదు గదా! అంటే మన చాలా డాక్ట్రిన్స్‌కి, దేవుని వాక్యానికి ఈ అభిప్రాయం విభేదించేదిగా ఉంది. ప్రియులారా, మనం కూడా చాలా సార్లు ఇలాంటి విభిన్నమైన విషయాలనే వింటాం. విచిత్రంగా అనిపించే నూతన విషయాలు వింటాం. నూతన విషయాలు. ఇందాక స్టార్టింగ్‌లో రాజేష్ బ్రదర్ చెప్తున్నప్పుడు ఒక మాట మరి మీరు గమనించారో లేదో? కొన్ని మర్మమైన విషయాలు చెప్పబడుతున్నప్పుడు మనం బహు జాగ్రత్తగా వాటిని నోట్ చేసుకోవాలి అని. అంటే దానర్థం కొత్త విషయం వింటే ఆసక్తిగా రాసుకొని దాన్ని నమ్మేయమని గాదు. కొత్త విషయం మనకి దాన్ని కొత్త విషయంగా వింటున్నాము. ఆసక్తితో దాన్ని ఎట్లా వింటామో అంతే పరిశీలన చేయాలి. ఇకంతే. అదే గదా! అపోస్తుల కార్యాల్లో బెరయ సంఘస్థులు చేసిన విషయం. బెరయ సంఘస్థులు ఏం జెప్పారు? వాళ్ళేం చేశారు? పౌలు చెప్పే విషయం చెప్తా ఉన్నారు. విన్నారు. ఏంటి పౌలు ఏం చెప్పాడు? యేసే మెస్సయ్య. యేసే మెస్సయ్య గాబట్టే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అది వాళ్ళ కొత్త విషయం. కొత్త విషయం. అందుకే వాళ్ళు దాన్ని పరిశీలన చేశారు. పరిశోధించారు. కనుక ప్రతి ఉదయం మనం ఈ గూగుల్ మీట్‌లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు వింటున్నాం. సేవకుల ద్వారా, వాక్యాల ద్వారా. ఇక్కడ మాత్రమే గాదు. మన దైనందిన జీవితంలో, మన చర్చిస్‌లో కొన్నిసార్లు మన సమీపంలో జరిగేటువంటి ఓపెన్ మీటింగ్స్‌లో చాలా విషయాలు వింటాం. బైబిల్‌లో నుండే సుమి, బైబిల్ వచనాలను బేస్ చేసుకొనే చాలా విషయాలు వింటాం. అయితే ఆ విన్న విషయాలు ఎంతవరకు సమంజసంగా ఉన్నాయో మనమే వాక్యాధారాలతో పరిశీలన చేసి తెలుసుకొని విశ్వాస జీవితాన్ని బిల్డ్ చేసుకోవలసిన వారమై ఉన్నాం. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఆ రోజు నాకు చెప్పిన ఆయన ఇదే మాట చెప్పాడు. అబ్రహాము బెహెర్షెబాలో ఉన్నాడు తమ్ముడు. శారా ఏమో ఆ! హెబ్రోన్‌లో ఉండిపోయింది. మరేంటి? ఎందుకున్నారు? చెప్పండి. ఆయనక్కడ, ఈమెక్కడ ఉండటానికి గల కారణం ఏమై ఉంటుంది? అని చెప్తే, ఆ రోజు మనకు తెలీదు గదా! కొత్త అప్పుడు. నిజమే వాక్యం చెప్తా ఉంది. అబ్రహాం బెహెర్షెబాలో తల్లేమో హెబ్రోన్‌లో అని. ఎందుకు వీళ్ళు వేరుగా ఉన్నారు? ఏ కారణాన్ని బట్టి? అప్పుడు తెలియలే. కనుక దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు బహు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వింటామో, అంతే జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం ఇట్లా అంటామేమో, "అన్న దేవుని వాక్యాన్ని చదివితే సేవకులుగా మీకు అర్థమైనట్టుగానే మాకు అర్థమవుతుందా? మీరు తెలుసుకున్నట్లుగానే మేము తెలుసుకోగలుగుతామా? దేవుడు మీకు బయలుపరిచినట్లుగానే మాకు బయలుపరుస్తాడంటారా? మరి మాకు ట్రైనింగ్ లేదు గదా! మేము విశ్వాసులం గదా!" అని మనం అనుకుంటే, మనం తప్పులో కాలేసినట్టే. లేదు. ఈ మాట చెప్పనియండి. దేవునికి మనందరం పిల్లలమై ఉన్నాం. అంతే. సేవకులు పిల్లలే, విశ్వాసులు పిల్లలే. ఈ భేదాన్ని దేవుడు కలిగి ఉండడు. ఇతడు నా సేవకుడు, ఇతడు నా విశ్వాసి. ఏయ్! విశ్వాసి నువ్వు కూర్చో. సేవకుడా నువ్వు పైకి రా. నేను నీకు విషయాలు బోధిస్తాను. సేవకుడువు గాబట్టి అనే తత్వం దేవుని దగ్గర ఉండదు. ఎందుకంటే ఆయనకు సేవకుడు కుమారుడే. విశ్వాసి గూడా కుమారుడే. అందుకే దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూస్తాం. ఆయన మనల్ని రక్షించాడు కనుక ఆయనే మనకి బోధిస్తాడు. అంతే. ఆయనే మనకు బోధిస్తాడు. ప్రతి విషయం దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి బోధించేవాడై ఉన్నాడు. కనుక మనం దేవుని వాక్యాన్ని వినడంలోనే కాదు, ధ్యానం చేయడంలో కూడా ముందుండవలసిన వారమై ఉన్నాం.
దాన్ని తెలుసుకోవాలి. లేకపోతే దురుపదేశాల్లో పడిపోతాం. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పేవాళ్ళంటారు? నేను ఆ రోజు ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే అప్పుడు మనకు పెద్దగా తెలీదు. ఎందుకని అబ్రహాం బెహెర్షెబాలో ఉన్నాడు? ఎందుకని ఆహ్, శారా హెబ్రోన్‌లో ఉంది? హలో! అందరున్నారా? ప్రేలాడు బ్రదర్ ఉన్నాం ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరం ఉన్నాం. వింటున్నాం. రైట్. మరి చెప్పండి ఎందుకని అబ్రహాము బెహెర్షెబాలో ఎందుకున్నాడు? శారా తల్లి హెబ్రోన్‌లో ఎందుకుంది? 28 మైళ్ళ దూరం మరి. అంటే 42 కిలోమీటర్లు సుమారుగా అటు ఇటుగా. ఎందుకని? అదే నిజమేంటుందంటారా? ఇస్సాకును బట్టి ఇద్దరికి కాదు బ్రదర్. ఆ! కాదు బ్రదర్. యాక్చువల్‌గా మేబీ శారా అమ్మకి తెలిసుంటుండొచ్చు. వాళ్ళొచ్చేలోపు తను చనిపోయి ఉంటుండొచ్చు మేబీ. వాళ్ళొచ్చేలోపు చనిపోయుండొచ్చు. అవును. అది నా యొక్క అభిప్రాయం బ్రదర్. అంటే రైట్. ఎగ్జాక్ట్‌గా నాకు కూడా రైట్. తెలీదు. రైట్ బ్రదర్. ఇంకా ఒక్కసారి పదును పెడదాం. బ్రదర్ తన అభిప్రాయం చెప్పారు. వీళ్ళిద్దరూ మోరియా పర్వతానికి బలికెళ్లారు. అబ్రహాం ఏమో బెహెర్షెబాకొచ్చాడు. ఈ మరలా రిటర్న్ వచ్చేలోపు శారమ్మ హెబ్రోన్‌లో చనిపోయి ఉంటుంది అని. అది బ్రదర్ యొక్క అభిప్రాయం. ఇంకెవరైనా? శారమ్మకి అబ్రహాం మీద కోపం వచ్చిండిద్దండి నా అభిప్రాయం. ఓకే. ఓకే. నేను విన్న అభిప్రాయమే మీరు గూడా చెప్తున్నారా? రైట్. కోపమొచ్చి నువ్వు ఒక్క కొడుకుని బలియ్యాలని చూస్తావా? ఏమనుకుంటున్నావు? దేవుడిచ్చిన స్వర సంతానం అయితే అని జెప్పి ఈమె హెబ్రోన్‌కి బ్యాగ్ సర్దుకొని వచ్చేసింది. అంతేగమ్మా? సా సారమ్మ వాళ్ళ బంధువులు ఈళ్ళు ఎలాగో లేరు కదా అని వాళ్ళ బంధువుల ఇంటికి ఎళ్ళుంటారు పాస్టర్ గారు. వావ్! వెరీ గుడ్. అద్భుతమైన ఆలోచన. బంధువుల ఇళ్ళకొచ్చింది శారమ్మ. రైట్. ఇంకా? నలుగురే ఉన్నారా గ్రూప్‌లో? స్పందించండి. మీ అభిప్రాయం లేకపోతే అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏమై ఉండొచ్చు? మనకు తెలిసిన పరిధిలోనే. రైట్. టైం అయిపోతుంది. నేను ముగింపుకొచ్చేస్తాను. హ్మ్. ప్రియులారా, అబ్రహాము బెహెర్షెబాలో ఉండడానికి, శారా హెబ్రోన్‌లో ఉండడానికి ఏం కారణం? 42 కిలోమీటర్ల దూరం అంటున్నాం. ఏమై ఉండొచ్చు? అంటే వీటికి ఇతిమిద్దంగా ఇదే కారణం అని చెప్పబడలేదు గానీ, కొన్ని అయ్యుండొచ్చు అనే విషయాలున్నాయి. ఒకటి అబ్రహాము బహు విస్తారమైన పశు సంపద కలిగిన వ్యక్తి. బహు విస్తారమైన పశు సంపద కలిగిన వ్యక్తి. కనుక ఆ పశు సంపద అంతా కొన్నిసార్లు ఒకే చోట ఉండకపోవచ్చు గదా! అందుకని హెబ్రోన్‌లో కొంత, బెహెర్షెబాలో కొంత ఉండే అవకాశం. జస్ట్ ఇవి మరలా చెప్తున్నాను. ఇవి పకడ్బందీగా ఇదే అని చెప్పడానికి లేదు గానీ, అయ్యుండొచ్చు. 50, 50 అన్నమాట. కనుక అక్కడ కొంత, ఇక్కడ కొంత ఉండే అవకాశం ఉండుండాలి. అందుకని అబ్రహాము బెహెర్షెబాలోను, శారా ఇస్సాకును దగ్గర బెట్టుకొని మరికొంత హెబ్రోన్‌లో కలిగి ఉండే అవకాశం ఉండాలి. ఇది మొదటి అభిప్రాయం. ఆస్తిని బట్టి ఆహ్, అక్కడ కొంత, ఇక్కడ కొంత ఉండి యజమానులుగా వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళ దగ్గరున్న దాసుల్ని లీడ్ చేస్తూ ఆస్తిని అట్లా ఉంచి ఉండే అవకాశం ఉంది. ఇది మొదటి అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఉంది. జాగ్రత్తగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ అభిప్రాయం ఏమిటంటే, చాలా సార్లు మనం శారా చనిపోయిన తర్వాత ఆదికాండం 25వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 25 మొదటి వచనం. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతురా. చాలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా అని చెప్పడం మనం చూస్తాం. సో, ఈ భాగంలో మనం చూసినప్పుడు అబ్రహాం మరొక వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? అప్పటికే శారా చనిపోయింది. ఇస్సాకు గూడా పెళ్ళయింది.
ఆ పెళ్లి తర్వాత మనకి ఈ ప్రస్తావన చేయడం మనం చూస్తాం. పెళ్లి తర్వాత. అంటే ఆహ్, ఇస్సాకుకు వివాహం అయ్యే నాటికి ఆయనకు సుమారుగా 40 సంవత్సరాలు, సుమారు కాదు కరెక్ట్‌గా 40 సంవత్సరాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండం 25, 20 ప్రకారం. ఆదికాండం 25, 20 ప్రకారం ఇస్సాకుకి వివాహం అయ్యే నాటికి ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలని. అంటే ఇస్సాకుకి వివాహం అయ్యే నాటికి అబ్రాహాం వయసు ఎంత అయ్యుండాలి? 140 అయ్యుండాలి. అంటే అబ్రాహాముకు మరొక వివాహం జరిగేసరికి అంటే మనకి వరుస క్రమంలో 140 సంవత్సరాల తర్వాత వివాహం జరిగితే, ఆయన 175 సంవత్సరాలకి మృతి పొందినట్లుగా మనం చూస్తాం. వరుసలో ఆర్డర్‌లో. కానీ మరొక అభిప్రాయం ఏమిటంటే ఓ భక్తుడు ఓ లేఖనం చెప్తున్న అంటే ఒక బుక్‌లో చెప్పబడిన విషయం. అబ్రాహాము ఈ స్త్రీని వివాహం చేసుకోవడం, 25 అధ్యాయంలో కెతురాను వివాహం చేసుకోవడం, ఒకవేళ శారా బ్రతికున్నప్పుడే జరిగి ఉండుంటుందేమో. అందుకే ఆయన బెహెర్షెబాలో కెతూరాతోనూ, హెబ్రోన్‌లో శారాతోనూ ఉండి ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం. మరలా చెప్తున్నాను, ఇది అభిప్రాయం మాత్రమే. అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. అంతే. అందుకే మనం కొంచెం స్టడీ లాగా తీసుకుంటున్నాం కాబట్టి, ఈ విషయాలను ఇతిమిద్దంగా మీరు ఆలోచన చేయడానికి ఈ మాటలు చెప్పగోరుతున్నాను. కనుక ఒకవేళ ఈ 2 అభిప్రాయాల్లో ఏదో ఒకటయ్యుండొచ్చు. మరి కారణం స్పెసిఫిక్‌గా బైబిల్ మనకి చెప్పలేదు గనక, చెప్పని విషయాల్లో మనం ఆలోచించకూడదని లేదు గానీ, ఆలోచించిన విషయాలు ఇవే అయ్యుండొచ్చు అని అనుకోవడం తప్పు లేదు. అలా అని చెప్పి ఇదే అని ఇతిమిద్దంగా కూర్చోడే విషయంలో మాత్రం ఆలోచన చేయాలి. అందుకే అబ్రాహాము బెహెర్షెబాలో ఉన్నాడు. హెబ్రోన్‌లో శారా ఉండుంటుంది. ఒకవేళ ఈ మాట చెప్తున్నప్పుడు అది అయ్యుండదులెండి. శారా బతికుండగా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడా? మరి ఆ రోజుల్లో సహజమైన శారాని ఇవ్వలా? హాగర్‌ని ఇవ్వలేదా? ఇట్లా జ్ఞాపకం చేసుకోవాలి మనం. కనుక ఏది ఏమైనా ఈ అబ్రాహాం మజిలీలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఇది మాత్రం మనసులో పెట్టాలి. కొన్ని కొత్త విషయాలు వింటున్నప్పుడు కొత్తగుందని స్వీకరించడం కంటే, దాన్ని పరిశీలన చేసి, ఆలోచించి స్వీకరించడం చాలా మంచిది. ఒక 5, 7 నిమిషాలు కొంచెం ఎక్స్‌ట్రా తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు ముగించేసేద్దాము. దీంతో అబ్రాహాం మజిలీలు ముగించి వచ్చే వారం మరికొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. మోరియా పర్వతం నుండి పర్లేదు గదా! పర్వాలేదండి. లేదండి. రైట్. థాంక్ యూ. మోరియా పర్వతం నుండి అబ్రాహాం బెహెర్షెబాకు వచ్చాడు. బెహెర్షెబాలో ఉండగా శారా చనిపోవడం మనము చూస్తాం. శారా చనిపోవడం. శారాను కొరకు దుఃఖించడానికి, అంగలార్చడానికి ఆయన హెబ్రోన్‌కి వచ్చాడు. హెబ్రోన్‌లో దుఃఖించి, అంగలార్చి మక్ఫేలా గృహను కొని, ఆ మక్ఫేలా గృహలో హెబ్రోన్‌లో శారాను సమాధి చేయడం మనము చూస్తాం. అయితే మరలా గమనించాలి. హెబ్రోన్ నుండి మరలా బెహెర్షెబాకు అబ్రాహాము రిటర్ను అయ్యాడు. దాన్ని మనం ఆదికాండం 25, 7, 8 వచనాల్లో చూస్తాం. చివరిలో బెహెర్షెబాలో అబ్రాహాము మరణించినట్లుగా మనం చూస్తాం. బెహెర్షెబాలో అబ్రాహాము మరణించాడు. మరణించిన తర్వాత ఆయన్ని ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు హెబ్రోన్‌లో అబ్రాహాము కొనుక్కున్నటువంటి పొలం ముందు చూశారు. ఆ గుహలోనికి, ఆ గుహ దగ్గరికి తీసుకొని వచ్చి అబ్రాహామును సమాధి చేసినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఇది అబ్రాహాం మజిలీల్లో చివరి ప్రయాణం. ఎవరి చివరి ప్రయాణమైన అదే గదా! అంతిమ యాత్ర. అబ్రాహాము యొక్క అంతిమ పార్థివ దేహం యొక్క అంతిమ యాత్ర, సమాధి కార్యక్రమం మక్ఫేలా గుహ దగ్గర జరిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అబ్రాహాము మజిలీ ఊరుతో ఆరంభమయ్యి హెబ్రోన్‌లోని మక్ఫేలా గుహతో ముగింపుకి వచ్చేస్తుంది. మక్ఫేలా గుహ. ఈ గుహ మనకి నేర్పించే ఒక పాఠం ఉంది. దాన్ని నేర్చుకొని మనం ముగించేసేద్దాం. మరలా చెప్తున్నాను, అబ్రాహాము జీవితంలో బెహెర్షెబా, హెబ్రోన్‌లు చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు. అబ్రాహాము ముగింపు యాత్ర హెబ్రోన్‌లోని మక్ఫేలా గుహకు
జరిగింది. ఈ మక్ఫేలా గుహను అబ్రహామే కొనుక్కున్నాడు శారా చనిపోయినప్పుడు. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనం. ఆ ఫలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానమున కొరకు అబ్రహామునకు శ్వాసముగా స్థిరపరచబడెను. రైట్, చాలు. మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. మక్ఫేలా గురించి. మక్ఫేలా అంటే 2 గుహలు అని అర్థం. మక్ఫేలా అంటే 2 గుహలు అని అర్థం. ప్రియులారా, దేవుడు అబ్రహాముని కనానుకు తీసుకొచ్చినప్పుడు ఇదే నేను నీకిచ్చు దేశం అని అన్నాడు. ఇదే నేను నీకిచ్చు దేశం అని. ఆదికాండంలో మనం చూసాం. నువ్వు తూర్పు వైపు చూడు, పడమటి వైపుకు చూడు, నువ్వు చూసే ఈ భూమంతా నేను నీకిస్తానన్నాడు. అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసం చెప్పమంటారు, ఎంత భక్తిపరుడంటే, దేవుడు నువ్వు ఉత్తరం 4 దిక్కులు చూడు, నువ్వు చూసే భూమి, నువ్వు నడిచే భూమి మొత్తం నేను నీకిస్తానన్నాడు. కానీ చిత్రమైన విషయం చెప్పమంటారా, అబ్రహాముకి కనాన్లో ఇది నాది అని చెప్పుకోవడానికి ఏముంది? ఒక్క శ్మశానపు భూమి తప్ప. అంటే దేవుడు అబ్రహాముకి ఈ చూపించే దేశం అంతా, ఈ భూమి అంతా నేను నీకిస్తాను అంటే, అబ్రహాం ఇట్లని ఉండాలి, నాయనా నువ్వెంత ఇచ్చినా నేను దేశపోతాను, పరదేశిని నాకెందుకు, యాత్రికుని నాకెందుకు, నాకంటూ నాది అంటూ ఉండాల్సిన స్థలం శ్మశాన భూమే, నాకది చాలు. సో అందుకే 23వ అధ్యాయం చివరి మాట, స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. అబ్రహాము స్వాస్థ్యం ఏమిటి? శ్మశానపు భూమి. మన జీవితంలో మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఏ వ్యక్తికైనా వ్యక్తిగత స్వాస్థ్యం శ్మశానపు భూమే సుమి, సమాధి స్థలమే. దాన్ని అబ్రహాము ఎరిగాడు. దేవుడంతటి వ్యక్తే నేను నీకు ఇస్తానంటే, నాయన నాకు ఇది చాలే అని చెప్పిన వ్యక్తి అబ్రహాం. మరి ఈరోజు మనం, నువ్వు ఇస్తానన్నావు కదయ్యా, నువ్వు చేస్తానన్నావు కదా అని ప్రభుని అడుగుతున్నాను, కానీ జీవిత సత్యం మర్చిపోతున్నాము. మక్ఫేలా గుహ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇవ్వబడింది. పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూశారంతే. పరలోకం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. దేవుడంతటా ఆయన అబ్రహాం జీవితంలో నచ్చే విషయాలు ఇవే ప్రియులారా. దేవుడు అబ్రహాముకి ఏమి ఇవ్వక మునిపే అబ్రహామే దేవుని కొరకు ఇచ్చుకుంటూ విడుచుకుంటూ వెళ్ళాడు. నా మాట అర్థమైందా? అబ్రహాముకు దేవుడు ఏమి ఇవ్వక మునిపే అబ్రహామే దేవునికి ఇచ్చుకుంటూ దేవుని కొరకు వదులుకుంటూ వెళ్ళాడు. అబ్రహాముకి దేవుడు ఈ దేశమంతా నేను నీకిస్తాను అని చెప్పిన శ్మశానం కొరకు మాత్రమే స్వాస్థ్యాన్ని తీసుకున్నాడు. కానీ ఆయనకి మరి దేన్ని తీసుకోవడానికి, ఎందుకంటే తీసుకున్న నాకు రాదు కదా, నేను తీసుకెళ్ళాను కదా అని ఆయన దాని విషయంలో అంత సుముఖత ఏం చూపించలేదు. నీవు నాకు దొరికితే నువ్విచ్చే ఇదంతా నాకెందుకు ప్రభువా అని అనుకున్నాడు అబ్రహాం. మరి ఇలాంటి తృప్తికరమైన జీవితం మన జీవితాల్లో ఉందా? మనకి దేవుడే మిన్నగా ఉన్నాడా? దేవుడిచ్చే వాటి వైపు మనం దేవుని కొరకు చూస్తున్నామా? అబ్రహాము జీవితం బహు విశేషం ప్రియులారా. ఆయన అద్భుతమైన వాడు. అందుకే ఈ భూమిని బహు ధరకు కొనుక్కున్నాడు ఆయన. ఎంత ధర చూడండి, దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది. 23:15 23:15 14-15 వచనాలు. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును. ఎంతట? ఇది చాలా ఎక్కువ తెలుసా? మామూలు ఎక్కువ కాదు. వాస్తవానికి ఆ రోజు ఈ హిత్తీయులు, హేతు కుమారులు ఈ భూమిని అబ్రహాముకి ఇవ్వడానికి ఇష్టపడలే. అందుకు ఇంత ధర చెప్పారు, 400 తులముల వెండని. ఈ పొలం ఎంతంటే చాలా ఎక్కువ. ఇర్మియా గ్రంథం 32:9లో ఇర్మియా తన సోదరుని కుమారుని, అంటే తన దాయాదుల భూమి కొంటాడు. ఎంతకు? 17 తులాల వెండికి. కేవలం 17 తులాల వెండికి పొలం కొంటాడు. కానీ అబ్రహాము ఈ పొలం కొంత ఎంత? 400 తులాల ఎండికి. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ చెప్పారో చూడండి. కొనలేంలే అనుకున్నారు. కానీ అబ్రహాము ఎంతైనా పర్లేదు కొందాం అని
మక్ఫేలా గుహ ఉన్నటువంటి ఈ పొలాన్ని స్వాస్థ్యంగా కొనుక్కోవటం మనం చూడొచ్చు. కారణం, కారణం ఇదే నాకు చివర. ఇది చాలు అంతే. అందుకే ఇశ్రాయేలీయులు మక్ఫేలా గుహలో తమ వారిని సమాధి చేయడం చాలా ప్రాముఖ్యంగా ఎంచారు. మరొక మాట చెప్పాలంటే ఇశ్రాయేలుకు సమాధి స్థలం చాలా విశేషమైంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉండే స్వాస్థ్యము అదే అని ఎంచారు వాళ్ళు. దేవుని కొరకు బ్రతకడానికి దేవుడే మాకు చాలు. నీవుంటే నాకు చాలు ప్రభువా అని యాత్రికులుగా, పరదేశులుగా బ్రతికాడు. ఎంత ఆస్తి ఉన్నా ప్రభువును బట్టి సంతృప్తి చెందాడు. ప్రభువులోనే ఆనందించాడు. బహు విస్తారమైన ఆస్తి, సంపద అబ్రహాముకి ఉన్నాయి గాని సాధారణంగా ఆయన గుడారంలోనే బ్రతికాడు. తాను యాత్రికుణ్ణి అన్న విషయం ఆయన మరిచిపోకుండా ఈ లోకంలో బ్రతకడం మనము చూస్తాం. మరి మన వరకు వస్తే మనం ఎలా బ్రతుకుతున్నాము? బైబిల్ ఇట్లా సెలవిస్తుంది ప్రియులారా. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుండి ఏమీయూ తీసుకొని వెళ్ళలేము. మరేం చేయాలి? అన్న వస్త్రములు కలిగిన వారమై సంతృప్తి కలిగి నేర్చుకుందాం. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ ప్రాంతంలో ఉన్నాను, సంతృప్తిగా కలిగి ఉండడం, సంతృప్తిని నేర్చుకొని ఉన్నాను అన్నాడు అపోస్తుడైన పౌలు. మరి మన విశ్వాస జీవితంలో ప్రభువుని చాలా చాలా అడుగుతాం. సంతృప్తిని వరంగా అడిగితే ఎంత బాగుంటుంది. ప్రభువా, నీవు నాకిచ్చిన భాగస్వామిని బట్టి, బిడ్డలను బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, అయ్యా ప్రతి విషయంలో నిన్ను బట్టి సంతృప్తిగా బతికే కృప నాకివ్వమని ప్రభువుని అడిగితే ఎంత అద్భుతం. జీవిత సత్యాలను దేవుని వాక్యం నుండి, దేవుని వాక్యంలో ఉన్న వ్యక్తుల నుండి నేర్చుకొని ఆ సత్యాలను గ్రహించి అప్లై చేసుకుంటూ ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సేవకులు మన మధ్యలో ఉంచుకొని దేవాది దేవుడు మనతో మాట్లాడిన విధానం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరం ఒకసారి ప్రభు కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవుడు నేర్పించిన ప్రతి విషయాలను బట్టి అందరూ సంతోషం కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు వాక్యం నిమిత్తమై స్త్రీల్లో నుంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయాలని తెలియచేస్తా ఉన్నాను. స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా నా తండ్రి, నా రాజానికి వందనాలు. నాయన కొత్త మరములు నా తండ్రి, కొత్త వాక్యాన్ని నాయన లేఖంలో కొన్ని భాగ్యాలు నాతో మాట్లాడారు ప్రభా. ఆ వాక్యాలను అనుసారంగా మీరు నడుచుకున్నట్టుకు ప్రభా, వాక్యాలు మరదాలు భద్రపరచుటకు ప్రభా. యేసయ్య స్తోత్రంలో మాకు నేర్పండి నాయన. మాలో తగ్గింపు జీవితంతో నా తండ్రి అయ్యా, మేము ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో, ఎవరితో ఏ రీతిగా ఉండాలో నేర్పండి ప్రభా. అయ్యానికి స్తోత్రము. దయచేసి చక్కటి వర్తమానం నాయన, చక్కటి వర్తమానం మాకు నేర్పినందుకే స్తోత్రములు నా తండ్రి. ఏ భాగ్యం ఎవరికి లేదు, మాకే ఇచ్చారు అయ్యానికి స్తోత్రములు నాయన. ప్రభా పరిశుద్ధాత్ముడ నా తండ్రి, ఈ తరుణం మీ శక్తి నాయన ఉదయకాల ప్రార్థనలు మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రములు ప్రభా. దేవా నాయన మా స్ట్రీమ్ని దీవించండి, సేవకులను దీవించండి నాయన. యేసయ్య మేము నాయన మళ్ళా మేము కలుసుకొని నాయన మీ అందరం కూడి సంతోషంగా నా తండ్రి అయ్యా ఉదయకాల ప్రార్థన మీ చేరే కృపను అనుగ్రహించండి నాయన. నాయనానికి స్తోత్రములు తండ్రి. సారమ్మ కొరకు, యాకోబు కొరకు చెప్పిన విధానాన్ని బట్టి నాయన మరుదాలు ఫలించుటకు అరుదాలు నాయన ఆ యొక్క మాటలు, ఆ యొక్క వచనాలు, ఆ యొక్క నాయన ప్రభు అన్నిటి కూడా నాయన మరుదల దాచుకుని భద్రపరిచి
కనపరుచుకొని అనేకులు చాటిటకు నాయన కృపణ దయచేయండి స్వామి. సహాయం చేయండి దేవా. నా తండ్రి కూడా వచ్చిన బిడ్డలందరూ దీవించండి ప్రభా. మా సేవకులందరినీ దీవించండి ప్రభా. రేపు వచ్చే ఉదయకాల సమయంలో మేము అందరం కూడి నైనా మీ నామలు కనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కనపరచుటకు నాయన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలియచేసిన రీతిగా ప్రేరేపింపబడిన వారు పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయండి. మా గొప్ప దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. ఈ యొక్క ఈ దినమందు అబ్రహాము జీవితంలో దేవా నా తండ్రి జీవితం నుండి కొన్ని దేవా పాఠాలను, సత్యాలను దేవా మేము తెలుసుకోవటానికి మా దేవా మీరు మాకు నేర్పించినటువంటి విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవా. మా తండ్రి అబ్రహాం విషయంలో మాతో చాలా సూటిగా, స్పష్టంగా మీరు మాట్లాడుతూ తన జీవితాల్లో దేవా, తన యొక్క మజిలీలో నా ప్రభువా మీరు మాకు నేర్పిన ఆత్మీయ సత్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నా తండ్రి దేవా నా తండ్రి అబ్రహాము జీవితంలో నేర్చుకున్నటువంటి ఆ సత్యాలను దేవా మా జీవితాలకి దేవా, మా యొక్క పరిస్థితులకి అన్వయించుకోగలుగుటకు సహాయం చేసి పెట్టండి ఆయన ఏ విధంగా దేవా నా తండ్రి ప్రతి ప్లేసు తిరుగుతా ఉన్నప్పుడు దేవా నా తండ్రి దేవా తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తనకున్నటువంటి దేవా బలాన్ని బట్టి, దేనిని బట్టి అతిశయించకుండా దేవా మీరుంటే చాలు ప్రభువా అని దేవా నా తండ్రి వాటన్నిటిని విడిచిపెట్టి చివరికి తన కుమారుడి విషయంలో కూడా దేవా వెనుకంజు వేయక దేవా నా తండ్రి దేవా నా ప్రభువా నీ కొరకు ఇవ్వగలిగే ఆ గొప్ప మనసునిచ్చారయ్యా. మీకు స్తోత్రాలు దేవా. మా జీవితాల్లో దేవా, మా కుటుంబాల్లో నా దేవా అయ్యా మేము అది చూడగలుగుటకు సహాయం చేసి పెట్టండి దేవా. మీరు ఇచ్చినది నా తండ్రి మీ కొరకు వాడటానికి అయ్యా, మీరు ఇచ్చింది దేవా నా తండ్రి అయ్యా నా ప్రభా దాన్ని బట్టి సంతోషించక అయ్యా ఇచ్చినటువంటి మిమ్మల్ని బట్టి మేము సంతోషించడానికి, మిమ్మల్ని బట్టి మేము అతిశయించగలుగుటకు సహాయం చేసి పెట్టండి మా జీవితాల్లో దేవా. మేము అది చూడగలుగుటకు సహాయం చేసి పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా సంతృప్తి కారణమైన దేవుడు అయ్యా, మా స్థితికి కారణమైన దేవుడు అయ్యా, మాకు ఇచ్చినదంతా నీవే దేవా నా తండ్రి నా ప్రభా. మేమున్న స్థితికి కారణం మీరే అని దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సత్యాలను అబ్రహాం జీవితంలో దేవా ఏవైతే దేవా తండ్రి తన యొక్క జీవితంలో దేవా చూపించారో నా తండ్రి వాటిని దేవా నా తండ్రి నేర్చుకున్న విషయాల్లో మా జీవితాల్లో నా తండ్రి, మా కుటుంబాల్లో, మా సహవాసాల్లో అది మేము చూడగలుగుటకు సహాయం చేసి పెట్టమని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కృపనివ్వండి దేవా. నిన్ను కలిగి మేము జీవించడానికి అయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నీతో మేము కలిగి ఉండటకు సహాయం చేసి పెట్టమని నీతో ఆ దేవా నా తండ్రి అబ్రహాం ఏ విధంగా అయితే ప్రతి విషయంలో దేవా నా తండ్రి నా ప్రభా నీ కొరకు ప్రతి దాన్ని విడిచిపెట్టగలిగాడు నా తండ్రి నా ప్రభా అయ్యా నా తండ్రి నా ప్రభా అయ్యా. మేము అటువంటి జీవితాలను మేము జీవించగలుగుటకు అయ్యా నీ కొరకు ప్రభా అయ్యా నా తండ్రి విడిచిపెట్టగలిగింది దేవా, విడిచిపెట్టడానికి అయ్యా నీ కొరకు పొందుకోగలిగింది నా తండ్రి, పొందుకోగలుగుటకు సహాయం చేసి పెట్టమని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించి గొప్ప కృపనిచ్చి సహాయతనిచ్చి మీరే మాకు సహాయం చేసి పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని అటు రీతిగా మా పరిస్థితుల్లో మా యొక్క నా తండ్రి స్థలాల్లో దేవా నా తండ్రి మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ యేసు క్రీస్తు అతి శక్తి కలిగిన నామములో సూచిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదము, సంతృప్తికరమైన జీవితం సదాకాలం మనందరికీ తోడయుండి ప్రభు మహిమ కొరకు, అనేకుల దీవెన కొరకు జీవించుటకు ప్రభు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.